హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఒకప్పుడు బిగ్ బాస్ అంటే ఉత్కంఠ, ఉద్వేగం, ఆటగాళ్ల మధ్య నిజమైన పోరు ఉండేది. హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్లు తమ సహజమైన ప్రవర్తనతో, వ్యూహాలతో, ఎమోషన్స్ తో ప్రేక్షకుల మనసులను గెలుచుకునేవారు. టాస్కుల్లో గట్టిగా పోటీ పడేవారు, ఆర్గ్యుమెంట్లు చేసేవారు, స్నేహాలు కుదుర్చుకునేవారు, శత్రుత్వాలు పెంచుకునేవారు. అంతా కెమెరా ముందే నిజాయితీగా జరిగేది. ప్రేక్షకులు ఓట్లు వేసేవారు తమ ఇష్టమైన కంటెస్టెంట్లకు, వాళ్ళ ఆట తీరుకు తగ్గట్టుగా. కానీ ఇప్పుడు ఆ రోజులు గతం. ఆట మారిపోయింది. గెలుపు నిర్ణయించేది హౌస్ లోపలి కంటెస్టెంట్లు కాదు, బయట ఉన్న పిఆర్ టీమ్స్. లక్షల్లో కోట్లు ఖర్చు పెట్టి సోషల్ మీడియాని ఆయుధంగా చేసుకుని ప్రజల అభిప్రాయాలను తారుమారు చేస్తున్నారు. ఇది నిజంగా రియాలిటీ షోనా లేక డబ్బుతో కొన్న ఇల్యూషనా? రండి ఈ కథను మొదటి నుంచి వివరంగా చూద్దాం. బిగ్ బాస్ అంటే ఒకప్పుడు హౌస్ లోని కంటెస్టెంట్లు మాత్రమే ఆడేవారు, కానీ ఇప్పుడు బయట నుండి పిఆర్ టీంలు ఆడుతున్నాయి. ఇక పిఆర్ టీంలు ఎంత కాస్ట్లీగా మారాయంటే 1,00,000-1,50,000 అనుకుంటున్నారేమో. కాదు, ఏకంగా 15 లక్షల నుండి 25 లక్షల వరకు తీసుకుంటున్నారని చెప్పొచ్చు. మీరు అడగొచ్చు, పోస్ట్ వేస్తూ వారికి పాజిటివ్ గా వీడియోలు చేస్తే వారికి అంత డబ్బు ఎందుకు ఇస్తారని. నిజానికి పిఆర్ టీమ్ స్ట్రాటజీ, వారి బ్యాకప్ ఏ రేంజ్ లో ఉంటుందంటే వేల లక్షల్లో ఫేక్ అకౌంట్ ని క్రియేట్ చేసి, లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చేసి, అలా హౌస్ లో జరిగింది ఒకటైతే వారు బయట క్రియేట్ చేసేది మరొకటి. కానీ ప్రేక్షకులు పిక్చర్లేం కాదు, వారు క్రియేట్ చేసినంత మాత్రాన్ని ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోకుండా ఉంటామనుకోవచ్చు. కానీ పిఆర్ టీమ్ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే క్షణాల్లో కంటెస్టెంట్ల మీద ఉన్న పాజిటివ్ ని నెగిటివిటీని పాజిటివ్ గా మార్చేస్తారు. వివిధ అకౌంట్స్ నుంచి ఒకేసారి ఆపరేట్ చేస్తూ వారు చెప్పింది వేదం, చేసింది న్యాయం అన్నట్టుగా క్రియేట్ చేస్తుంటారు. ఇక ఈ కోవలోనే బిగ్ బాస్ ప్రోమో రిలీజ్ అవగానే ఆ కంటెస్టెంట్లు సంబంధించిన పిఆర్ టీమ్ లో పని కొట్టుకుని మరీ కామెంట్స్ చేస్తూ, పని పెట్టుకుని మరీ వారికి సపోర్ట్ చేస్తూ, కామెంట్లు చేస్తూ, ఆ కామెంట్స్ కి తిరిగి వారే లైక్స్ కొట్టుకుంటారు. ఇక ప్రోమో చూసిన చాలా మంది కామెంట్స్ చదవగా అందులో కంటెస్టెంట్ గురించి అందరూ పాజిటివ్ గా కామెంట్స్ పెట్టడంతో వాటిని చూసిన చాలా మంది తమ ఒపీనియన్స్ ని కూడా మార్చుకుంటూ ఉంటారు. ఇక పిఆర్ టీమ్ స్ట్రాటజీ ఒక్కటే కాదు, ఎప్పుడైతే కంటెస్టెంట్ల దగ్గర డబ్బు తీసుకుంటారో అప్పటి నుండి వారికి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ ని టేక్అవుట్ చేసుకుంటూ వారి హౌస్ లో అడుగు పెట్టక ముందే పిఆర్ టీమ్ లో ఆట మొదలు పెట్టేస్తారు. అలా ఫేక్ ఫాలోవర్స్ ని తెప్పించి వారికి కూడా క్రేజ్ ఏర్పడేలా చేస్తారు. అలా తర్వాత నుండి ప్రతి పోస్ట్ లోనూ వారికి సంబంధించిన కంటెస్టెంట్ల గురించి కాకుండా వారికి కాంపిటేటర్స్ గా ఉన్న వారిపై కూడా నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 పొద్దాం. ఇప్పటికే 2 వారాలు మాత్రమే ఆట మిగిలింది. మొదట రణరంగం అంటూ భారీ హైప్ క్రియేట్ చేశారు. ఈ సీజన్ ఎప్పటికప్పుడు థ్రిల్లింగ్ గా ఉంటుందని ప్రోమోలు విడుదల చేశారు, కానీ ఏమీ జరగలేదు. టాస్క్లు నామమాత్రము, ఎపిసోడ్లు సీరియస్ లాగా లాగుతున్నాయి. కంటెస్టెంట్లు నీరసంగా పేలవమైన ఆట తీరుతో కనిపిస్తున్నారు. ప్రేక్షకులు విసుగొత్తి ఇదేం షోరా బాబు అని కామెంట్లు కూడా పెడుతున్నారు చాలా మంది. కాకపోతే BB9 కి ఒక దత్త కుమార్తె ఉందన్నమాట. ఆవిడే తనుజ. ఆవిడ ఎప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తూనే ఉంటారు. ప్రోమోలు కూడా ఆవిడ చుట్టూరే కట్ చేస్తూ ఉంటారు. ఆమె కూర్చుంటే చూపిస్తారు, నిల్చుంటే చూపిస్తారు, ఏడుస్తే జూమ్ చేసి చూపిస్తారు, అరిచిన్న రిపీట్ చేసి చూపిస్తారు. తనుజ ఎక్కడ ఉంటే స్క్రీన్ అక్కడే కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు ఒకటి చెప్పాలి, అప్పటి వరకు కుకింగ్ టీమ్ లో ఉన్న తనుజ ఒక్కసారిగా వాష్రూమ్ క్లీన్ చేయడానికి ఒప్పుకుంది. వాష్రూమ్ క్లీన్ చేయడం కూడా అక్కడ తనుజ గురించి చూపించడం జరిగింది. అంటే ఎంత దారుణం చూడండి. అంతకు ముందు అంతమంది వాష్రూమ్ క్లీన్ చేసినా కానీ ఎప్పటికీ చూపించలేదు. తనుజ మాత్రం క్లీన్ చేస్తుందంటే మాత్రం వీడియో తీసి చూపించాడు. మిగతా కంటెస్టెంట్లు ఏమవుతున్నారో పట్టించుకోరు. సుమన్ శెట్టి, ఎమాన్యుయల్, భరణి, సంజన, రీతు, డిమన్ పవన్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్న ఫోకస్ అంతా తనుజ మీదే. తనుజానే విన్నర్. బిగ్ బాస్ దత్తపుత్రిక తనుజ. షో పూర్తిగా ఫిక్స్డ్ అని ట్రోల్ సోషల్ మీడియాతో నిండిపోతున్నాయి. దానికి ముఖ్య కారణం తనుజకు బలమైన పిఆర్ టీం ఉండడం. ఆమె ఏకంగా 25 లక్షల రూపాయలు ఆఫర్ చేసినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె చేసిన మిస్టేక్స్ ను దాచిపెట్టి ఆమెకు ఎదురు తిరిగిన కంటెస్టెంట్ల వీడియోలను కట్ చేసి నెగిటివ్ గా పోర్ట్రే చేస్తున్నారు. టాస్క్ లో ఓడిపోయిన, అనవసరంగా ఎమోషనల్ అయిన, అరుస్తూ ప్రేక్షకులను ఇరిటేట్ చేసిన ఓటింగ్ లో తనుజ ముందంజలో ఉంటుంది. పిఆర్ టీం మ్యాజిక్ ఇది. ఇక్కడ మరొక కీలక పాత్ర ఉంది. హోస్ట్ నాగార్జున గారు. ఆయన సపోర్ట్ కూడా తనుజకి ఫుల్గా ఉంది. కొన్ని వీకెండ్స్ లో అయితే తనుజని ఇష్టపడిన వాళ్ళు ఉంటారా అని కూడా ఆయన అడుగుతారు. ఉదాహరణకు రేషన్ మేనేజర్ విషయం గురించి మాట్లాడదాం. అప్పుడు మాధురి గారు తనుజ పక్క ఉన్నప్పుడు ఎమాన్యుయల్ వచ్చి తనుజని రేషన్ మేనేజర్ ఇస్తాను చేస్తావా అంటే తల ఊపింది. తనుజ చేస్తానంది, కానీ నాగార్జున గారు ముందు నేను చేయను మార్చేసింది. ఆ విషయం తెలిసిన నాగార్జున గారు సైలెంట్ గా ఉన్నారు. ఆ తర్వాత ఎమాన్యుయల్ పిఆర్ టీం రియల్ వీడియో బయట పెట్టగా నెటిజన్లు తనుజని ఏకపారేశారు. అయినా
అయినా నాగార్జున గారు మాత్రం ఆమెకి ఏ విధమైన కౌంటర్స్ ఇవ్వట్లేదు. ఆమెను ఓడించిన వాళ్ళకు క్లాస్ పీకుతుంటారు. అందరూ షాక్. తనుజను సెపరేట్ గా కన్సెషన్ రూమ్ కి పిలిచి మిగతా కంటెస్టెంట్లు ఆమె గురించి మాట్లాడిన వీడియోలు చూపిస్తారు. తనుజ నటించిన ముద్దబందారం సీరియల్ కు నాగార్జున ప్రొడ్యూసర్. ఆ సీరియల్ 1500 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఆ కాలంలో ఏర్పడిన మంచి పరిచయం ఇప్పుడు సపోర్ట్ గా మారిందని అంటున్నారు చాలా మంది. కానీ తనుజకు మాత్రం BB9 గట్టిగా సపోర్ట్ చేస్తుంది. అంతెందుకు BB9 ఎవరు విన్నర్ అవ్వాలనుకున్నారో వాళ్ళనే విన్నర్ చేస్తారు. తనుజ గాని కళ్యాణ్ గాని వీళ్ళిద్దరిలోనే విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళనే విన్నర్ అయ్యేలా చేస్తారనమాట. తెలుగులో PR టీంలో ఛార్జీలు మరీ ఎక్కువగా ఉంటాయంట. మినిమం 20 నుంచి 25 లక్షల వరకు ఉంటాయంట. కేరళలో 15 నుంచి 16 లక్షలు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో 8.5 కోట్ల పాపులేషన్ ఉండడంతో డిమాండ్ ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. చాలా పెద్ద యూజర్స్ కూడా కళ్యాణ్ గురించి తనుజ గురించి చేస్తే PR టీములు బలంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ వీడియోలు బాగా పైకి లెగుస్తాయని చెప్పి వాళ్ళ గురించే ఎక్కువ పూడుతూ వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉంటారు. ఇది ఒక స్ట్రాటజీ కూడా. అసలు PR టీం ఇష్యూ ఎక్కడ మొదలైందో మాట్లాడుకుందాం. మలయాళం బిగ్ బాస్ సీజన్ 7 కి వెళ్ళాలి. ఈ సీజన్ ముగిసిన తర్వాతే PR టీమ్స్ రహస్యాలు బయటపడ్డాయి. విన్నర్ గా నిలిచింది సీరియల్ నటి అనుమోల్. ఆమెకు ట్రోఫీతో పాటు 42 లక్షల ప్రైజ్ మనీ, ఒక లగ్జరీ ఎస్యూమి కారు అంతా దక్కాయి. ప్రేక్షకులు సంబరపడ్డారు. కానీ కొందరు అనుమానించారు. ఎందుకంటే అనుమోల్ ఆట తిరిగి ఏమాత్రం ఆకట్టుకోలేదు. టాస్కుల్లో యాక్టివ్ గా లేదు. ఎక్కువగా గేమ్ ఆడలేదు. ఎమోషనల్ డ్రామాలు కూడా చాలా తక్కువ. అయినా ఎలా విన్నర్ అయిందని 18 లక్షలు ఇస్తే నేను గెలిపిస్తా అని ఆఫర్ కూడా ఇచ్చారని చెప్పింది. కానీ నేను రిజెక్ట్ చేశాను. నాకు సహజమైన ఆట తీరుతో జెన్యున్ గా ఆడి జనాల మనసును గెలుస్తానని అనుకున్నాను. కానీ అదే టీం అనుమోల్ కు కలిసి ఒప్పందం చేసుకుంది. ఆమెతో పాటు షోలో పాల్గొన్న మరో కంటెస్టెంట్ బిన్నీ సెబస్టియన్ బయటకు వచ్చాక మీడియా ముందు ఆమె సంచలన ఆరోపణలు చేసింది. అనుమోల్ బయట ఒక బలమైన PR టీం ను అపాయింట్ చేసుకుందని, వాళ్ళకి ఏకంగా 16 లక్షల రూపాయలు ఇచ్చిందని, నాకు కూడా అదే టీం సంప్రదించిందని. ఈ మాటలు వినగానే సోషల్ మీడియా మొత్తం కుదేలు గురైంది. అనుమోల్ కూడా మౌనంగా ఉండలేదు. ఒక ఇంటర్వ్యూలో స్పందించింది. అవును, PR టీం తో మాట్లాడాను నేను. కానీ 16 లక్షలు కాదు, 15 లక్షలకు ఒప్పందం చేసుకున్నానని చెప్పింది. ముందుగా 50,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాను. మిగతాది గెలిచాక ఇస్తానని చెప్పాను. ఇది విని నెటిజన్లకు షాక్ గురయ్యారు. బిగ్ బాస్ అంతా బోటకం, పూర్తిగా స్క్రిప్టెడ్, గెలుపు డబ్బుతోనే కొనేస్తున్నారు అంటూ కామెంట్లు వైరల్ అయ్యాయి. మలయాళం బిగ్ బాస్ నుంచి మొదలైన ఈ చర్చ త్వరలోనే తమిళం, కన్నడ, తెలుగు వర్షన్ కూడా వ్యాపించింది కూడా. ఈ PR టీం వల్ల జెన్యున్ ప్లేయర్లు నష్టపోతున్నారు. PR టీమ్స్ రాజ్యం వెళ్తున్నాయి. తనుజ కథ ఒక ఉదాహరణ మాత్రమే. ఇలా సాగితే షో భవిష్యత్తు ఏమిటి? ప్రేక్షకులు నిజంగా దీన్ని ఆమోదిస్తారా? ఈ షో నిజంగా ఫెయిర్ గా జరుగుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్ లో చెప్పండి. BB9 లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు?